డిప్యూటీ సీఎం పదవి అసలు రాజ్యాంగబద్ధమే కాదు. కూటమి ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి కేటాయించారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడు, అన్ని వ్యవస్థలపై పట్టు ఉంటుంది. అంతర్గతంగా అజమాయిషీ చేసే నేర్పు ఉంటుంది. మరి డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్ధమే కానప్పుడు, ప్రత్యేకంగా అధికారాలే లేనప్పుడు ఆ పదవి నారా లోకేష్‌కు ఇవ్వాలంటూ ఎందుకు డిమాండ్ పెరుగుతోంది? కూటమి ప్రభుత్వంలో ఉంటూనే పవన్ కళ్యాణ్ వ్యవస్థలను, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తుండడం, నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి చెందుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాట తీరు, ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్వం చూసి డిప్యూటీ సీఎం పదవికి అంత పవర్ ఉంటుందా అని టీడీపీ నాయకులు ఊహిస్తుండవచ్చు. గతంలోనూ టీడీపీ, వైఎస్ఆర్ ప్రభుత్వాల్లో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నా అంతగా జనాదరణ లభించలేదు. ఎందుకంటే గతంలో ఉన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ ఒకటే పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా నడుచుకునేవారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కావడంతో కూటమి ధర్మంతో పాటు తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవాలనుకోవడం సర్వసాధారణం. తమ పార్టీ జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తహతహలాడుతూ ఉత్సాహంగా దూసుకువెళ్తున్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఏదో శక్తి దాగి ఉందనుకుంటున్న టీడీపీ నాయకులు సాధారణంగా ఆ పదవి నారా లోకేష్కు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంలో తప్పు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరోపక్క టీడీపీ నాయకుల అభిప్రాయాన్ని జనసేన సైనికులు మాత్రం అంగీకరించడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతుండడం, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో నిధులు విడుదల చేయిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు డిమాండ్ పెంచుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమాంతరమైన పదవిని నారా లోకేష్కు కట్టబెట్టి పవన్ కళ్యాణ్ క్రేజీ తగ్గించాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి అధికారాలు లేనప్పటికీ మా పవన్ కళ్యాణ్ ఆ పదవికి బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, చాలా కాలంగా తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే కోరిక తీరుతుందని జనసేన నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక పదవుల కేటాయింపు విషయానికొస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. అంటే పదవులు, పరిపాలనకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవి భర్తీ విషయం కేవలం టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తే సరిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కేవలం టీడీపీ నాయకులు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ నాయకుల అభిప్రాయాన్ని ఆమోదించాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనూ చర్చించాల్సి ఉంటుంది. కూటమిలో మరొక కీలకమైన పార్టీ బీజేపీ. కేంద్రం నుండి సహాయ సహకారాలు కావాలంటే బీజేపీతోనూ తప్పకుండా చర్చించాల్సి ఉంటుంది. మరి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే కీలకమైన నిర్ణయాన్ని కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయంతోనే అమలు చేయడం అసాధ్యమని చెబుతున్నారు రాజకీయ పండితులు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్న ప్రశ్న వేస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, నేను తప్పట్లేదు. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి, ఫేక్ వైసీపీ పార్టీకి, ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు, ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. మన నాయకుడు, యువ నాయకుడు, పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అందరూ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్, శ్రీశైలం నియోజకవర్గం, జనసేన పార్టీ. గత 2-3 రోజుల నుంచి కొంతమంది టీడీపీ నాయకులు, జర్నలిస్టులు, కొంతమంది ఎర్నలిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా శ్రీ నారా లోకేష్ గారిని చేయాలని చెప్పి వాయిస్ రైజ్ అవుతుంది. మంచిది, కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ కోరిక కావచ్చు, మరి మనసులో మాట చెప్పిండొచ్చు. అదేవిధంగా మాకు కూడా జనసేన పార్టీ తరపు నుంచి, మా జన సైనికుల తరపు నుంచి భారతదేశం మొత్తంలో కొన్ని కోట్లాది మంది కోరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలని చెప్పి ఎంతోమంది కోరిక కూడా ఉంది. ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఒప్పందంతో వచ్చామో అదేవిధంగా ఆ ఒప్పందంతో మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇంకా 10 ఏళ్ల పాటు చక్కగా అభివృద్ధి బాటలు నడిపిస్తూ ముందుకు పోవాలని చెప్పి మనమంతా కోరుకోవాలి తప్ప అవతల పార్టీ వాళ్ళకి ఒక అవకాశం మనం ఇవ్వకూడదు. కూటమి విచ్ఛిన్నమవుతుంది, కూటమి విడిపోతుందని చెప్పి వారికి అవకాశంగా మనం మారిపోకూడదు. వారి పట్ల మనకు చులకన భావం మనం కాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నాయకులు కూడా కార్యకర్తలు కూడా సమన్వయం పాటించి కూటమి బలోపేతానికి, ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మనం ముందుకు తీసుకుపోవాలి.